డాకు మహారాజ్ తో సూపర్ హిట్ అనుకున్న డైరెక్టర్ బాబీ తను తీసిన సినిమాలో ఎన్ని హిట్ అయ్యాయి ఎన్ని ఫ్లాప్ అయ్యాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 మాస్ మహారాజా నటించిన బల్పు. ఈ సినిమాకి బాబీ స్టోరీ రైటర్ గా వర్క్ చేశాడు. ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని 25 కోట్లు పెట్టి తీస్తే 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 2 అల్లుడు సీను. 2014లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి కూడా స్టోరీ రైటర్ గా వర్క్ చేశాడు. ఈ మూవీని 40 కోట్లు పెట్టి తీస్తే 39 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా ఆడింది. నెంబర్ 3 మాస్ మహారాజా నటించిన పవర్. ఈ సినిమా 2014లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని 19 క్రోర్స్ పెట్టి తీస్తే 46 క్రోర్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నెంబర్ 4 సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీ 2016లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ 75 కోట్లు పెట్టి తీస్తే 62 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా ఆడింది. నెంబర్ 5 జైల్ అవకుశ. ఈ సినిమా 2017లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ 55 కోట్లు పెట్టి తీస్తే 135 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 6 పంతం. ఈ మూవీ 2018లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి స్క్రీన్ ప్లే గా వర్క్ చేశాడు. ఈ మూవీని 25 కోట్లు పెట్టి తీస్తే 20 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయ్యింది. నెంబర్ 7 వెంకీ మామ. ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని 35 కోట్లు పెట్టి తీస్తే 72 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయ్యింది. నెంబర్ 8 వాల్తేరు వీరయ్య. ఈ మూవీ 2023లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని 140 కోట్లు పెట్టి తీస్తే 236 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 9 డాకు మహారాజ్. 2025లో రిలీజ్ అయ్యి 85 కోట్లు పెట్టి తీస్తే 114 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.